దూషిస్తే చాలా విద్యా వ్యవస్థలో విస్తృత సంస్కరణలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఆ దిశగా ఎటువంటి స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను పెంపొందించాలని అంటే ప్రభుత్వ కట్టుబాటు బలంగా ఉండాలని పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల మాదిరిగా విద్యా వ్యవస్థ కోసం ఐఏఎస్ ఏర్పాటు చేయాలని విద్యా వ్యవస్థలు సూచించడం సమయోచితమని కవిత అభిప్రాయపడ్డారు. ప్రతి ఏడాది ఎడ్యుకేషన్ సర్వే నిర్వహించడం ద్వారా బలహీనమైన ప్రాంతాలను గుర్తించి పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన అవసరాన్ని ఆమె స్పష్టం చేశారు. గురువుల శిక్షణ, పాఠశాల మౌలిక వసతులు, పాఠ్య ప్రణాళికలో ఆధునీకరణ వంటి అంశాలను ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర విద్యా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఉండాలంటే మూడో తరగతి ఫస్ట్ క్లాస్ టీచర్ ఉండాలి. ఆ తర్వాత సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలి. తర్వాత ప్రతి క్లాస్కు ఒక గది ఉండాలి. ఈ 3 మినిమం అంశాలు లేకుండా ఏ పాఠశాల కూడా సర్వైవ్ కావద్దని చెప్తా ఉన్నారు. సో దానికోసం ప్రయత్నం చేద్దాం మనందరం అనేది తీర్మానాల్లో భాగంగా పెడుతున్నాం. బట్ బికాస్ దిస్ ద ఫస్ట్ మీటింగ్ అండ్ దిస్ డాక్యుమెంట్ విల్ బి ఎవర్ డెవలపింగ్. మనం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మార్చుకుంటూ ఎన్రిచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్కూల్స్ పెట్టాలని చెప్పి అందరూ కూడా అన్నారు. అంగన్వాడీని తీసుకుపోయి ప్రీ ప్రైమరీలో పెట్టాలనుకున్నాం. ఆ ఇంటిగ్రేషన్ ఇంకా పూర్తి కాలేదు. దాని మీద కూడా బలంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుంది. దానిలో ప్రత్యేక శ్రద్ధ ఏజెన్సీ ప్రాంతాల మీద పెట్టి కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక గ్రేడ్కి ఒక టీచర్ ఉండాలంటే